ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. విజయనగరం ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ కోలగట్ల నియంత్రిత ధోరణి అవలంబిస్తున్నారని డీసీసీబీ మాజీ చైర్మన్ కాళ్ల గౌరీశంకర్ అన్నారు. ఆ కారణంతో రానున్న ఎన్నికల్లో తనతో పాటు తన అనుచరగణం అంతా టీడీపీకి మద్దతుగా పనిచేస్తామని, టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిని అదితి గజపతిరాజును ఎమ్మెల్యేగా గెలిపించడమే తమ లక్ష్యంగా పనిచేస్తామని కాళ్ల గౌరీశంకర్ చెప్పారు. 40 ఏళ్ల క్రితం ఉన్న కోలగట్ల వేరు, ప్రస్తుతం ఉన్న కోలగట్ల వేరు అని దుయ్యబట్టారు. అసలు విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎవరో ఇంతవరకు నగర ప్రజలకు తెలియదని, అంతా ఆయన కూతురు డిప్యూటీ మేయర్ శ్రావణే చూస్తున్నారని ఆరోపించారు. తన భూముల రిజిస్ట్రేషన్ విషయంలో స్థానిక ఎంఆర్ఓ వద్ద అనుమతులకై వెళ్తే ఎమ్మెల్యే వద్దకు వెళ్లమని రెవెన్యూ అధికారులు చెప్తున్నారని గౌరీశంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. 40 ఏళ్ల క్రితం తాను అప్పటి వైఎస్ఆర్ హయాంలోనే కాంగ్రెస్ లో ఉంటున్నానని, అవనాపు సూరిబాబు కన్నా తానే మొదటి నుంచి ఉన్నానని గుర్తు చేశారు. మరి మాట్లాడవలసిన అవసరం వచ్చింది కాబట్టి తప్పకుండా ఎంచేతంటే ఇది ఎన్నికల తరుణం. ఇప్పుడు కూడా మౌనంగా కూర్చుంటే అది మేము ఒక విధంగా చెప్పాలంటే రాజకీయంగా కానీ వ్యక్తిగతంగా కానీ చాలా పొరపాటు చేసినట్టు. ముఖ్యంగా ఈ సమావేశంలో మేము పెట్టడానికి ఏంటంటే స్థానిక ఎమ్మెల్యే మరి డిప్యూటీ స్పీకర్ గారు అయినటువంటి కోలగట్ల వీరభద్రస్వామి గారి నియంతృత్వ ధోరణికి నిరసనగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే నియంతృత్వ ధోరణి అంటున్నాం, అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విజయనగరంలో, ఈ జిల్లాలో మొట్టమొదటిగా జెండా పట్టుకున్నటువంటి వ్యక్తులు ఎవరయ్యా అంటే అవనాపు సూరిబాబు గారి కుటుంబం. ఆ కుటుంబాన్ని కూడా నిర్లక్ష్యం చేసి, చాలా ఒక విధంగా చెప్పాలంటే ఒక సామెత ఉంది, పొమ్మనకుండా పొగ పెట్టడం అంటారు. అది ఇక్కడ అలా జరగట్లేదు, పొమ్మనడానికే పొగ పెడతాం. ఆ విధంగా మన కోలగట్ల వీరభద్రస్వామి గారి వ్యవహారం జరుగుతుంది. అది కాకుండా నియంత్రిత ధోరణిలో కాకుండా ఈ స్థానికంగా ఉండే ప్రాంతాల్లో కూడా అలజడులు సృష్టించడం, భయాందోళన కలిగించడం. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.